హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్ ఇన్ఫినిటీ. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే రీసెంట్గా జేఈ అడ్వాన్స్ మెయిన్స్ రాసారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని అంటారు. ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అనేది కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకుని అయితే ఇస్తారనమాట ప్రతి ఇన్స్టిట్యూట్కి. అది వచ్చేసి టీచింగ్, రీసెర్చ్, అక్కడ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ ఎలా ఉంది, అలాగే ఇన్స్టిట్యూట్ యొక్క అవుట్ రీచ్ ఎలా ఉంది, పర్సెప్షన్ ఎలా ఉంది, దాన్నింటిని బేస్ చేసుకొని ప్రతి ఇయర్ మొత్తం అకాడమిక్ ఇయర్ మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్నీ అబ్జర్వ్ చేసి డేటా మొత్తం అనాలిసిస్ చేసి ఎన్ఐఆర్ఎఫ్ అనే వాళ్ళు ఆ సంస్థ నుండి ప్రతి ఇన్స్టిట్యూట్ని స్టడీ చేసి ప్రతి ఇన్స్టిట్యూట్కి ప్రతి ఇయర్ కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఈరోజు అయితే టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయో వాటి యొక్క లిస్టు, అలాగే వాటి యొక్క లొకేషన్, వాటి యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి ఎన్ఐటి తిరుచి. ఎన్ఐటి తిరుచి తమిళనాడు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 9. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి సూరత్కల్, ఇది కర్ణాటక ఉంది, దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 17. తర్వాత ఎన్ఐటి రౌర్కెలా, దీని లొకేషన్ వచ్చేసి ఒడిస్సా, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 19. తర్వాత ఎన్ఐటి వరంగల్, దీని లొకేషన్ తెలంగాణలో ఉంది, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 21. తర్వాత ఎన్ఐటి కాలికట్, దీని యొక్క లొకేషన్ వచ్చేసి కేరళ, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 25. తర్వాత ఎన్ఐటి నాగ్పూర్, లొకేషన్ మహారాష్ట్ర, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 39. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి సిల్చార్, అస్సాం, దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 40. తర్వాత ఎన్ఐటి జైపూర్, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి దీని లొకేషన్ వచ్చేసి రాజస్థాన్, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 43. తర్వాత ఎన్ఐటి దుర్గాపూర్, దీని లొకేషన్ వెస్ట్ బెంగాల్, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 44. తర్వాత ఎన్ఐటి ఢిల్లీ, దీని లొకేషన్ ఢిల్లీ, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 45. తర్వాత ఎన్ఐటి జలంధర్, దీని లొకేషన్ వచ్చేసి పంజాబ్, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 58. తర్వాత ఎన్ఐటి సూరత్, దీని లొకేషన్ గుజరాత్, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి 95. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి అలహాబాద్, దీని లొకేషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 60. తర్వాత ఎన్ఐటి పాట్నా, దీని లొకేషన్ వచ్చేసి బీహార్, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 55. తర్వాత ఎన్ఐటి కురుక్షేత్ర, దీని లొకేషన్ హర్యానా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 81. తర్వాత ఎన్ఐటి శ్రీనగర్, దీని లొకేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 79. తర్వాత ఎన్ఐటి మేఘాలయ, దీని లొకేషన్ మేఘాలయ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 68. తర్వాత ఎన్ఐటి రైపూర్, లొకేషన్ ఛత్తీస్గఢ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 71. తర్వాత ఎన్ఐటి భోపాల్, మధ్యప్రదేశ్, దీని లొకేషన్, తర్వాత దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 72. తర్వాత ఎన్ఐటి అగర్తలా, దీని లొకేషన్ త్రిపుర, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 82. ఎన్ఐటి పుడుచేరి, లొకేషన్ పుడుచేరి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 97. తర్వాత ఎన్ఐటి గోవా, లొకేషన్ గోవా. వీటికి ఏంటంటే అయిపోతున్నారు కాబట్టి వాళ్ళ ఎన్ఐఆర్ఎఫ్ వెబ్సైట్లో కూడా ఇలానే మెన్షన్ చేశారనమాట, 101 నుండి 150 మధ్యలో ఉందని చెప్పేసి. అందుకే ఇలా స్పెసిఫిక్గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే లేదు, బట్ మంచిదే. 101 నుండి 150, 200 లోపు, అట్లీస్ట్ ఒక 300 లోపు ఉన్నా కూడా మంచి ఇన్స్టిట్యూట్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి.
తర్వాత ఎన్ఐటి జంషెద్పూర్, దీని లొకేషన్ వచ్చేసి జార్ఖండ్. ఇది కూడా సేమ్ అలా మెన్షన్ చేశారు 101 నుండి 150 అని చెప్పేసి. ఎన్ఐటి మణిపూర్, దీని లొకేషన్ మణిపూరే, దీన్ని కూడా అలా మెన్షన్ చేశారు 101 నుండి 150 మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి. తర్వాత ఎన్ఐటి హమీర్పూర్, లొకేషన్ హిమాచల్ ప్రదేశ్, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 82. తర్వాత ఎన్ఐటి ఉత్తరాఖండ్, లొకేషన్ కూడా ఉత్తరాఖండే, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 131. తర్వాత ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, దీని లొకేషన్ కూడా అరుణాచల్ ప్రదేశే, ఇక్కడ ప్రింటింగ్ లేదు. ఎన్ఐటి మిస్టేక్ అయింది, సారీ. తర్వాత వచ్చేసి ఎన్ఐటి మిజోరం, దీని లొకేషన్ మిజోరం, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 130. ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ 180. తర్వాత ఎన్ఐటి సిక్కిం, దీని లొకేషన్ కూడా సిక్కిమే, దీనిది కూడా స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేయలేదు, 150 మధ్యలో ఉండొచ్చు అని ఇచ్చారు. తర్వాత ఎన్ఐటి నాగాలాండ్, దీని లొకేషన్ ఎన్ఐటి నాగాలాండ్, దీని కూడా స్పెసిఫిక్ అయితే లేదు, 101 నుండి 200 మధ్యలో ఉందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇంకా లాస్ట్గా వచ్చేసి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్ఐటి తాడేపల్లిగూడెం అంటారు, బట్ ఆల్ ఓవర్ ఇండియా అందరికీ తెలియాలంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనే అంటారు. ఇంకా ఈ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో అయితే ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 200 మధ్యలో అయితే ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ జేఈ మెయిన్స్, ఎబ్సెట్, నీట్, పారామెడికల్ కోర్సెస్ ఇలా మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఈ అడ్వాన్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాసింటారో, ఐఐటి, ఎన్ఐటి, IIIT, జెస్సా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, ప్రయారిటీ ఎలా పెట్టాలో తెలియకపోతే మన వీడియోని చూసి పెట్టుకోండి. ఎందుకంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు మంచిగా ఉంటే మీరు మంచి కాలేజీలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్లేస్మెంట్స్, అక్కడ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీరు ఒకవేళ ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా కూడా వాళ్ళు మంచిగా ప్రొవైడ్ చేస్తారనమాట ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITస్లో. అలాగే నేను ఐఐటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో అయితే చేశాను. ఒకవేళ ఐఐటి డీటెయిల్స్ కావాలంటే కూడా మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మిస్ అవుతుంటే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు అప్పుడు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అలాగే వెళ్ళే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. టోటల్గా 31 ఎన్ఐటీస్, నెక్స్ట్ IIITs పై కూడా వీడియో చేస్తున్నాను. మిస్ అవద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.